హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ ఆర్ట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వికాస్ M4Y. Sir, the transplanted hair can get damaged by internal factors of body after 2 weeks of surgery. If yes, what are the internal factors that can kill grafts? వికాస్ ఏమడుగుతున్నాడంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే బాడీలో ఉండే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ ఏమైనా చనిపోతాయా, లేకపోతే వాటికి డ్యామేజ్ జరుగుతుందా, లేకపోతే గ్రోత్ సరిగ్గా రాకుండా ఆపగలిగే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని స్పెసిఫై చేయండి అంటున్నాడు. మన బాడీలో ఉండే 8 రకాల ఫ్యాక్టర్స్ వల్ల మన ట్రాన్స్ప్లాంటెడ్ గ్రాఫ్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఏవో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. బ్లడ్ సప్లై. ఒకవేళ స్కాల్ప్ ఏరియాలో బ్లడ్ సప్లై సరిగ్గా లేదు అనుకోండి, అంటే ఏదైనా వాస్కులర్ డిసీజ్కి సంబంధించిన ప్రాబ్లం ఆల్రెడీ ఆ వ్యక్తులు ఎగ్జిస్టింగ్ ఉంది అనుకోండి, లేకపోతే క్లాటింగ్కి సంబంధించిన డిజార్డర్ ఏదైనా ఎర్లీ స్టేజ్లో ఉంది అనుకోండి, లేకపోతే బ్లీడింగ్కి సంబంధించిన డిజార్డర్ కావచ్చు, లేదా బ్లడ్ సప్లై హ్యాంపర్ చేయగలిగే ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ హెయిర్ గ్రోత్ని స్టాప్ చేసే అవకాశం ఉంది. ట్రాన్స్ప్లాంటెడ్ గ్రాఫ్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కామన్గా ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత మొదటి 2 రోజులు 3 రోజులు బాగానే జాగ్రత్తగా ఉంటారు, కానీ దాని తర్వాత స్కాల్ప్ మీద గ్రాఫ్ట్లు అనేటువంటి లైట్గా డ్రై అవుతున్నట్టు ఉంటాయి. సో అలా డ్రై అయినప్పుడు ఒకసారి అలా ముట్టుకొని చూడడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతాయంటే మన చేతికి ఉన్న బ్యాక్టీరియా కాస్త ఆ ఏరియాలోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న పస్ట్యూల్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే పస్ట్యూల్ ఫామ్ అవుతుందో ఆ ఏరియాలో చాలా వరకు హెయిర్ రూట్ అనేటువంటిది డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి.